హ్యాపీ రిపబ్లిక్ డే అని చెప్పేసి ఆల్రెడీ స్టేటస్ పెట్టేసావా? సరే అయితే జెండాని ఎవరు ఎగరేస్తారు? మోదీ గారా? లేకపోతే ప్రెసిడెంటా? తెలీదు. అసలు ఎక్కడ ఎగరేస్తారు? ఎర్రకోట దగ్గరా? లేకపోతే కర్తవ్య పథ్ దగ్గరా? తెలీదు. పోనీ ఎలా ఎగరేస్తారు? కింద నుండి పైకి లాగుతారా? లేకపోతే పైనే ఉంటుందా? తెలీదు. అసలు ఎవరైనా గెస్ట్‌లని ఇన్వైట్ చేస్తారా? ఆ విషయం కూడా తెలీదు. అసలు రాజ్యాంగ సభ అంటే ఏంటో తెలుసా? అది ఎప్పుడు ఫార్మ్ అయింది? అది ఎప్పటి వరకు కంప్లీట్‌లో వచ్చింది? అండ్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు కంప్లీట్ చేసింది? అనుకున్న విషయం తెలుసా? తెలీదు. అసలు కాన్స్టిట్యూషన్‌ని ఏ డేట్ నుండి అడాప్ట్ చేసుకోవడం మొదలెట్టారు? ఆ విషయం ఏమైనా తెలుసా? తెలీదు. ఇప్పుడు కాన్స్టిట్యూషన్‌కి సంబంధించినంత వరకు ఎవరు ఇంగ్లీష్‌లో రాసారు? ఎవరు దాన్ని హిందీలో ట్రాన్స్‌లేట్ చేసారు? ఎవరు దానికి మంచి మంచి డ్రాయింగ్స్ ఏసారు? ఆ విషయం తెలుసా? తెలీదు. పోనీ ఇదంతా ఒక కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్‌వర్క్‌లో బీభత్సమైన రోల్ ప్లే చేసి ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనుకుని పేరు తెచ్చుకున్న ఒక వ్యక్తి ఉన్నారు. ఆ విషయం ఏంటి తెలుసా? తెలీదు. అండ్ అన్నిటికన్నా మించి అసలు ఈ డేట్‌నే ఎందుకు ఫిక్స్ చేయాలి అనే దాని వెనకున్న హిస్టరీ నీకు తెలుసా? అది తెలియదు. అండ్ లాస్ట్‌గా అసలు రిపబ్లిక్ డే అనుకున్న ఒక్క పదం యొక్క అర్థం తెలుసుకుంటే నువ్వు యాజ్ ఎ ఇండియన్ సిటిజన్‌గా భారతదేశం యొక్క తలరాతను మార్చొచ్చనే విషయం తెలుసా? నీకు తెలియదు. ఎనీవే ఏమీ తెలియకపోయినా మన లైఫ్‌లో ఇంకొక రిపబ్లిక్ డే వచ్చింది సెలబ్రేట్ చేసుకోవడానికి అండ్ వెళ్ళిపోతుంది కూడా. హ్యాపీ రిపబ్లిక్ డే.